హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇది మొన్న నాకు ఒంట్లో బాగాలేదని చెప్పా కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. వీడియోలు అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను, కానీ పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. అయితే దీన్ని ఎడిట్ కూడా చేసి పెట్టాను, కానీ పోస్ట్ చేయలేదన్నమాట. కాకపోతే వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఒకరోజు రాత్రి అయితే విపరీతమైన తలనొప్పి వచ్చింది. తెల్లవార్లు వాంతులు అయ్యాయి. ఎందుకయ్యాయి అనేది అయితే తెలియలేదు. ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయిందంటే నేనేం బయటవేం తినలేదు, ఇంట్లోదే తిన్నాను. ఏదో అజీర్తి సమస్య ఏదో వచ్చినట్టుంది. అందువల్ల అయితే విపరీతమైన తలనొప్పి వచ్చింది. అసలు నిద్ర అనేది లేదనమాట. ఇంక పొద్దున లేచి పని చేసుకోలేను. కాకపోతే లేవాలి, వాకిట్లో పాచి చేసుకోవాలి కాబట్టి లేచి వాకిట్లో అయితే ముగ్గు వేసేసుకుని ట్యాబ్లెట్ వేసుకొని పడుకొని కొంతసేపు అయిన తర్వాత లేచానమాట. అది అప్పటి వీడియో అనమాట ఇది. కానీ పనులు అయితే తప్పవు కదా, మనకు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ఎన్ని పనులైనా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గిన్నెలు ఎదురు చూస్తున్నాయి. ఇడ్లీ కుక్కర్ దెయ్యంలాగా ఉంది, చూడండి ఎలా చూస్తుందో. ఎప్పుడు తోముతానా అని. ఆ ఇడ్లీ వేసుకు తిన్నప్పుడు బాగుంటుంది, కానీ ఆ ఇడ్లీ కుక్కర్ తోమాలి అని అంటే మాత్రమే, ఆ ప్లేట్లు అవి తోమాలంటేనే మాత్రమే చాలా బేజారు వస్తుందన్నమాట. సరే మెల్లగా లేచి తలకి మామిడికైతే నూనె పెట్టుకుని జడేసేసుకున్నాను. ఎందుకంటే తలనొప్పి మాత్ర వేసుకున్నా తగ్గకపోతే ఇంకా తలకి నూనె పెట్టుకొని కొంతసేపు మర్దనా చేసుకుంటే తగ్గుతుంది కదా అని. ఇక్కడ ఏం చూపెడుతున్నాను అంటే, ఆ మిషన్ మీద ఉంది జాకెట్ బ్లౌజ్ కట్ చేసి వారం రోజులు అవుతోంది, అది కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు కుడతానో ఏమిటో, ఎప్పుడు ఓపిక వస్తుందో ఏమిటో అని అయితే అనుకుంటున్నాను అనమాట. అది చూపెడుతున్నాను. ఓపికగా ఉందనుకోండి, ఎంత పనైనా చేసుకుంటా. ఓపిక లేనప్పుడే పనులన్నీ భారంగా కనపడుతూ ఉంటాయి. అయ్యే బాబోయ్, ఇంత పని చెయ్యాలా, ఏమిటి చెయ్యాలి అని. ఒక్కో రోజు ఎంత హుషారుగా పని అయిపోతుందంటే అసలు చెప్పక్కర్లేదు. ఒక్కో రోజు అయితే అబ్బా ఇంకా ఈ పని చెయ్యాలా, ఆ పని చెయ్యాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఒంట్లో ఓపికగా అనిపించదు. అలాగా తప్పదనమాట. ఇంకా జడేసేసుకున్నాను. వేసుకుని లేచి వెళ్ళి గిన్నెలు అయితే నానబెట్టి మిషన్లో అయితే బట్టలు వేశాను. అవి మెల్లగా తిరుగుతున్నాయి. మా వారైతే ఆయన పని ఆయన చేసుకుని బయటకైతే వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్పాను, నా పని నేను నిదానంగా చేసుకుంటాను, మీరు మీ పాటికి మీ పని చేసుకొని మీరు వెళ్ళండి, నిదానంగా చేస్తాను ఈరోజు అని. మాకున్న ఒక్క అలవాటు ఏంటి అని అంటే, స్నానం చేయకుండా వంట చేసుకోవడం అనేది అలవాటు లేదు. అలానే పని చేసుకోకుండా స్నానం చేయడం, అలానే స్నానం చేయకుండా వంట చేసుకోవడం, స్నానం చేయకుండా నోట్లో ఏదన్నా వేసుకొని తినడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాట్లేదు. ఎంత ఓపిక లేకపోయినా ఈ పనులు చేసుకోవాల్సిందే. చేసుకున్న తర్వాతే వంట చేసుకుంటాము. పాచిగా వండుకోవడం కానీ, పాచిమొహంతో తినడం కానీ అనేది అయితే అస్సలు అలవాటు లేదనమాట. అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తే తిండైనా మానేస్తాము. ఇప్పటి వరకు అయితే అలానే గడిచింది. ఇక ముందు ఎలా గడుస్తుంది అన్నది అయితే తెలియదు. సరే గబగబా ఇల్లు ఉడ్చేసుకున్నాను. ఆ గిన్నెలు అయితే తోమేశాను. మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి కదా. సరే మా వారి పూజ అది అయిపోయింది. సరే ఆయన కాఫీ తాగేసి అయితే వెళ్ళిపోతారు. సరే ఇద్దరికి కాఫీ కలిపేసి తాగుతున్నాం అనమాట. ఇది నేను రెండోసారి కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేయడానికి వచ్చి బట్టలు అయితే ఆరేసేసాను అనమాట. ఇంకా స్నానం చేసేసి బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంకా వంట చేసుకొని తినడమే అనమాట. ఎందుకో పాచి పని స్నానం చేసిన తర్వాత చేయబుద్ధి కాదు, ముందే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని వంట చేసుకొని తింటే ఫ్రెష్గా ఉంటుంది అని. కానీ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైముల్లో అయితే అలా కుదరదు కదా. అందుకని పొద్దున్నే లేచి అప్పుడు స్నానం చేసేసి ముందు పూజ చేసేసుకొని తర్వాత వంట చేసేసుకొని పిల్లల్ని పంపించేసి తర్వాత పాచి పని అంతా చేసేసుకొని, అంటే బట్టలు ఉతుక్కోవడం, ఇలాగ ఇల్లు ఉడుచుకోవడం, తుడుచుకోవడం, ఇలాంటివన్నీ మిగతా పనులన్నీ చేసుకుని అప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చేవాళ్ళము. చేసి మళ్ళీ అప్పుడు తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు కలిసి వచ్చింది ఏంటి అంటే ఇంకొకసారి స్నానము. ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు.
అంత పొద్దునే వంటలతో పని లేదు, పొద్దునే తినే అలవాటు లేదు. అందుకని ఏంటి అంటే ఆ స్నానం చేయకపోయినా నిదానంగా పని చేసుకొని స్నానం చేయడం అనేది అలవాటైందనమాట. కాకపోతే ఇక్కడ చేసేది ఏంటి అంటే మనకు తిండి అనేదే ఉండదు అంతే. అందువల్ల నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పని అయిపోతుందా, ఎప్పుడు స్నానం చేస్తామా, ఎప్పుడు తింటామా అనేదే అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒంట్లో బాగాలేనప్పుడు ముఖ్యంగా ఇవన్నీ కొంచెం సమస్యగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఏదో ఒక పద్ధతి అనేది అనిపించినప్పుడు అది కష్టంగానే ఉంటుంది. కానీ ఉన్నా ఇలా క్రమశిక్షణతో అయితేనే బాగుంటుంది అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంత కష్టమైనా సరే ఈ పద్ధతిని అయితే వదులుకోదలుచుకోలేదు. ఇది మన ఆరోగ్యం కోసమే, అలానే శుచి శుభ్రంగా ఉండడం కోసమే. మన కడుపుకి ఎలాగైతే శుచిగా కావాలి అనుకుంటామో అలానే దేవుడికి కూడా అంతే శుచిగా శుభ్రంగా అయితే ఉండాలి అని అనుకుంటాం కదా. మన దీంట్లో మన మన దేహంలో కూడా ఆత్మారాముడు అనేవాడు ఉంటాడు. అందుకని ఏంటంటే ఆయనకి మనం స్నానం చేయకుండా పెట్టేయడం ఇలాంటివి అయితే ఉండదు కదా. అందుకని ఏంటంటే కొంచెం ఈ శుచి శుభ్రతలు పాటిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్నానం చేశాకే తినడం అనేది, లేకపోతే స్నానానికి ముందు పాచి పనులు అనేవి చేసుకోవడం, ఒకవేళ ఈ పాచి పనులు చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి రావడం, ఇలాంటివన్నీ కూడా అలవాటయ్యాయి. కొంచెం కష్టంగానే ఇప్పుడు అనిపిస్తున్నా కూడా కొన్ని పాటిస్తున్నాం అన్నమాట. అలాగైతే ఇలా నడుస్తోంది. ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, తప్పదు మరి పాటించాలి. అలానే స్నానం చేసి వచ్చేసిన తర్వాత ముందుగా అయితే దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత 2 రస్కులు అయితే ముందు తిన్నాను. తిన్న తర్వాత ఇంకా కూర అయితే చేసేద్దాము అనుకుని ఓ పక్క అయితే బియ్యం పెట్టేసిన తర్వాత కూర అయితే సింపుల్గా చేసేస్తాను. ముఖ్యంగా ఒంట్లో బాగాలేనప్పుడు అలాంటప్పుడు చాలా తేలిగ్గా అయ్యేలాగా అయితేనే చూసుకుంటాను. కుక్కర్లో వేసేస్తాను. ఎలాంటి కూర అయినా సరే నా దగ్గర ఉన్నవి కూడా వంకాయలే ఉన్నాయి. ఆ వంకాయలను కూడా ఏంటంటే పొయ్యి మీద పెట్టి 10 సార్లు అటు ఇటు తిరుగుతూ కలుపుతూ మూత తీస్తూ ఇలాగైతే చేసే ఓపిక లేదు. అందుకని కుక్కర్లో వేసేద్దాము అని ఉల్లిపాయలు, టమాటాలు అలాంటివన్నీ అయితే తరిగేసి వంకాయలు ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసి ఉప్పు కారం మనకు కావాల్సినవన్నీ వేసేస్తానన్నమాట. వేసేసి మూత పెట్టి విజిల్ రానిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడైనా, ఒంట్లో బాగాలేనప్పుడైనా, తొందరగా అయిపోవాలి అనుకున్న సందర్భంలో అయినా ఇలా కుక్కర్లో అన్నీ వేసేయచ్చు. చింతపండు కలిపి కూడా వేసేయచ్చు. చాలా తేలిగ్గా అయిపోతుంది ఈ కూరలు అనేవి. నేను కూడా అలాగే వేసేసాను. కూర అయితే తయారైపోతుంది. చూసారా కూర ఎంత చక్కగా వచ్చేసిందో. చక్కగా వేడివేడిగా అయితే నేను అన్నం పెట్టేసుకుని కూర వేసుకుని అలానే గోంగూర పచ్చడి వేసుకుని అయితే అన్నం తినేసి రిలాక్స్ అయిపోయాను అనమాట. ఇది ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.